హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ పై బిగ్ టీవీ కథనంతో అధికారులపై వేటు పడింది. మొత్తం 9 మంది అధికారులు సస్పెండ్ చేశారు. నిజామాబాద్ బోధాన్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. అయితే బిగ్ టీవీ కథనంతో అధికారులు వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలుగు, హిందీ క్వశ్చన్ పేపర్ పై విచారణకు ఆదేశించారు. ఇటు క్వశ్చన్ పేపర్ లీక్ లో భాగంగా మొత్తం 9 మంది అధికారులను సస్పెండ్ చేశారు. మొదట సెకండ్ లాంగ్వేజ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటు ఆలూరు, బోధాన్, మెండోరా ఎస్ఎస్సీ ఎగ్జామ్ సెంటర్ల నుంచి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ లీక్ అయినట్లుగా గుర్తించారు. దాంతో ఆలూరు ఎగ్జామ్ సెంటర్ నుంచి రాజేందర్, విజయ్ కుమార్, సాగర్, ఉమేందర్లను సస్పెండ్ చేశారు. మెండోరా ఎగ్జామ్ సెంటర్ నుంచి మమత, రవీందర్, భూపతిలపై వేటు పడింది. బోధాన్ ఎగ్జామ్ సెంటర్లో వేణు, శివానందరావు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ మనకి లైవ్ లో ఉన్నారు. రాజేష్, అసలు క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సరిగ్గా నిన్న ఎస్ఎస్సి పరీక్షల ఎగ్జామ్ నడుస్తుంది. అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్ పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికి ఎస్ఎస్సి పరీక్షల పేపర్ లీక్ సంబంధించి ఒక్కసారిగా కలకలం రేపింది. బోధన్, ఆలూరు, మెండోరా గ్రామాలకు సంబంధించి ఆ మండలాలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ల నుంచి పేపర్ లీక్ అయినట్టుగా తెలిసింది. అయితే తెలుగు అలాగే హిందీ 2 ఎగ్జామ్స్ పరీక్షలు కూడా క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో ఒక్కసారిగా నిన్న కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎవరైతే మంచి చదువుకొని ఉత్తీర్ణులవుతామనుకున్న విద్యార్థులు అవుతున్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం కాబట్టి ఎవరైతే దీని బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి నిన్న గట్టిగా డిమాండ్ వినిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పేపర్ లీక్కి సంబంధించి ఎవరైతే బాధ్యులున్నారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ వినిపించడంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్గా తీసుకుని దీనిపై ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి విచారణ చేపట్టిన తర్వాత నిన్న బిగ్ టీవీ ఇచ్చిన స్పెషల్ కథనాలకి కలెక్టర్ స్పందిస్తూ 9 మంది అధికారులు కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు తర్వాత ఏదైతే హిందీ రెండు పేపర్ కూడా లీక్ కావడంతో ఈ ఘటనకు సంబంధించి సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలూరు, బోధన్, మెండోరా సంబంధించిన ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్లకు సంబంధించిన ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ లీక్ అయింది. ఈ ఘటనలో ఇప్పటివరకే మెండోరా ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మమత, రవీందర్, భూపతి ముగ్గురిని సస్పెండ్ చేశారు. అలాగే బోధన్ ఎగ్జామ్ సెంటర్ సంబంధించి వేణు, శివానందరావుతో పాటు మరికొంతమంది అరెస్ట్ చేస్తారు. మొత్తం 9 మంది ఇందులో 9 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. వీరిపై క్రమశిక్షణ చర్యలతో పాటు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పరీక్షల పేపర్ లీక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటివరకు దానికి మళ్ళీ ఎగ్జామ్ పెడతారా లేకపోతే పేపర్కి సంబంధించిన మళ్ళీ క్వశ్చన్ పేపర్ వేరే తయారు చేసి ఎగ్జామ్ నిర్వహిస్తారా అనే కోణంలో చూడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న పెద్ద ఎత్తున ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అనేది కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు నష్టం కలిగించే విషయం కాబట్టి సీరియస్గా తీసుకున్నారు. నిన్న బిగ్ టీవీ ఇచ్చిన కథనాలకి జిల్లా కలెక్టర్ సీరియస్గా తీసుకుంటూ ఈ 9 మంది అధికారులను సస్పెండ్ చేసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.